మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. పిల్లరా, మరి ఈ రాత్రి కూడా మరొకసారి మీ మధ్యలో రావటానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప ధన్యత, భాగ్యం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినాల్లో మీకు చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను. అదేంటంటే ఈ రోజుల్లో మరి మనం కలిగి ఉన్న ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అది దేవుడు మనకి ఇచ్చిన వరం. ప్రైజ్ ది లార్డ్. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. పిల్లరా, మరి భయంకరంగా సెకండ్ వేవ్ మన దేశాన్ని భయంకరంగా శరవేగంగా ప్రతి గంటకు ప్రతి నిమిషానికి పెరిగిపోతూ పిల్లరా మహమ్మారిగా దినానికి సుమారుగా 4 లక్షల వరకు మరి కరోనా ఎఫెక్ట్ అయిపోతూ ఉన్నారు. ఈ దినం దగ్గర 3,000 మంది చనిపోయారు. ప్రతిరోజు సుమారుగా ఓవరాల్గా 3,000 మంది. మరి ఈ లెక్క ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. కానీ పిల్లరా, కుడి ఎడములు ఎరగని మనుషులు చాలామంది, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, ప్రముఖులు, పేదవారు, ధనవంతులు, ఏ తేడా లేకుండా చాలామంది కరోనా బారిన పడి వారి జీవితాలు చాలిస్తూ దినాలు ముగించేస్తున్నారు. పిల్లరా, ఎంత భయంకరంగా ఉందంటే పిల్లరా, మరణ మృదంగం రోగుతూ ఉంది. మరి దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఒకరు అంటారు, లేదండి దేవుని ఉగ్రత వచ్చేసిందండి, పాపం ఎక్కువైపోయింది అని కొంతమంది సాతానుడు అండి, ఇది సాతానుడు మరి శోధనండి బాబు అని కొంతమంది అంటున్నారు, ప్రభు రాకడ దినాల్లో మరి ఆ యొక్క ఉగ్రత దినాల్లో తెగుళ్ళు, ఆ పాత్రలు కొమ్మరించబడ్డప్పుడు ముద్రలు విప్పినప్పుడు వచ్చే తెగుళ్ళు అని పిల్లలు రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వారు చెప్తున్నారు. పిల్లలు నాకేం అర్థమైందంటే, కారణం ఏదైనా కానివ్వండి, కారణం ఏదైనా అది మనకి తెలిసినా తెలియకపోయినా ఒక్కట మాత్రం మరి దేవుని మనసుతో మనం ఆలోచిస్తే, ప్రభువుకి హృదయంతో మనం ఆలోచిస్తే ఒక్కట మాత్రం బాధ కలుగుతున్నది. ఏంటంటే మరి రోజుకి కొన్ని వేల మంది చనిపోతున్నారు, నశించిపోతున్నారు. అందులో ఎంతమంది పరలోకం వెళ్తున్నారు, ఎంతమంది నరకానికి వెళ్తున్నారో మనకు తెలియదు. కానీ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ డే బై డే. జాన్ వెస్లీ అనే దైవజనుడు, ఇంగ్లాండ్ దేశంలో ఉన్న దైవజనుడు అంటాడు, వెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ డే బై డే, హౌ కెన్ ఐ బీ లగ్జరస్? ప్రతిరోజు వేల మంది ఆత్మలు నశించిపోతుంటే, నరకానికి పోతుంటే నేను ఎలా ఈ సుఖాశక్తితో కూడిన జీవితాన్ని నేను అనుభవించగలను అంటాడు. పిల్లరా, యేసుప్రభు వారు మరి నశించిపోబోతున్న యెరూషలేం పట్టణాన్ని చూచి, ఓ యెరూషలేమా అని ఏడుస్తూ ప్రభు పట్టణాన్ని చూచి ఏడ్చి అని రాయబడింది. పిల్లరా, నశించిపోతున్న వారిని చూసి ప్రభు మరి ఏడుస్తాడు. ప్రభు హృదయం బద్దలైపోతుంది పిల్లరా. ఎందుకంటే వాక్యం చెప్తున్న ఆయన కనికరం గల దేవుడు, ఆయన దయ వాత్సల్యత కలిగిన దేవుడు. సో నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, లెట్ us see these things how Jesus sees. ప్రభు ఎలా చూస్తున్నాడో, జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ ప్రభు ఎలా చూస్తున్నారో మనం అలా చూడడానికి ప్రయత్నం చేద్దాం. జరుగుతున్న ఈ పరిస్థితులను ప్రభు ఎలా అర్థం చేసుకుంటున్నారో, ప్రభు ఎలా గమనిస్తున్నారో మనం కూడా అలా ప్రభు యొక్క హృదయం, దేవుని యొక్క హృదయం మనం కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. సో ఇప్పుడు మనం జరుగుతున్న పరిస్థితులను చూసి బాధపడదామా? దేవుని తీర్పు వచ్చేసింది, పాపుల మీదకి, నశించుతున్న వారి మీదకి వచ్చేసింది అని సంతోషిద్దామా? దేవుడు నన్ను కాపాడాడులే అని అతిశయిద్దామా? ఏం చేద్దాం? వాట్ షుడ్ వి డూ? నేను దేవుని సేవకుడిగా నేను ఏమి అనుభవించానో అది రాత్రి మీకు చెప్పాలని ఆశపడ్డాను. ఏమి మనం చెయ్యాలంటే పిల్లరా, మనం మరి దేవుని బిడ్డలంగా, రక్షణ పొందిన ఆత్మీయ బిడ్డలంగా మనం చేయాల్సిన పని ఏంటి? మనం చేయాల్సిన పని ఏంటంటే చూడండి, దేవుని వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతాను.
జాగ్రత్తగా ఆలకించండి. 2వ దినవృత్తాంతాలు మీకు అవకాశం ఉంటే బైబిల్స్ ఓపెన్ చేయండి. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కొంచెం సేపు దేవుని సన్నిధిని అనుభవిద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని. చూసారా ప్రభు అంటున్నాడు, వర్షాలు రాకుండా ఆపి అంటే కరువు వచ్చినప్పుడే కానీ, మిడతలు నేను పంపిస్తున్నప్పుడప్పుడు అప్పుడే కానీ, తెగులు పంపిస్తుంటున్నప్పుడు తెగులు, ప్లేగ్, ఇలాంటి వైరస్ అప్పుడే కానీ మీరేం చేయాలి? ఇక్కడ ఆన్సర్ కూడా 14 వచనం ప్రభు రాశాడు. నా పేరు పెట్టబడిన నా జనులు, అంటే రక్షణ పొందిన పిల్లలు, ఆయన రక్తంలో కడిగి ఆయన పేరు పెట్టుకున్న నామధేయులు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని, నెంబర్ 1 తగ్గించుకొని, 2వది ప్రార్థన చేసి అంటే విజ్ఞాపన చేసి, 3వది నన్ను వెదకి, 4వది చెడు మార్గములను విడిచిన ఎడల అప్పుడు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రైజ్ ది లార్డ్. మనకు కావాల్సింది కూడా ఇదే, వారి దేశాన్ని స్వస్థపరుస్తుంది. ఐ విల్ హీల్ దట్ నేషన్. మన దేశానికి స్వస్థత కావాలి. అవర్ గ్రేట్ ల్యాండ్ ఇండియా నీడ్స్ హీలింగ్. దేశానికి స్వస్థత కావాలి. ప్రధానమంత్రి గారు కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, క్యాబినెట్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు తల పీకేసుకుంటున్నారు. దే డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో తెలియదు. పరిస్థితి చేదాటిపోయింది. సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఏం చేయాలో తెలియదు. లాక్డౌన్ పెడదామా పెట్టొద్దా? ఒక పక్క వ్యాక్సినేషన్ అవుతుంది, ఒక పక్క వ్యాక్సినేషన్ జరుగుతుండగా మరొక పక్క కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలిసి కొన్ని వేల మంది, తెలియక కొన్ని వేల మంది ప్రతిరోజు చనిపోతున్నారు. ఆ వార్తల్లో చూస్తే ఆ శ్మశాన వాకిట్లు కానీ, లేకపోతే ఆ సెమిట్రీస్ కానీ, క్రిస్టియన్ సెమిట్రీస్ కానీ ఖాళీ లేవంట. అసలు జనులు నశించిపోతున్నారు, జనులు నాశనం అయిపోతున్నారు, గుట్టలుగా పడిపోతున్నారు. ఏం చేద్దాం? ఒక గూట్లో దాగుందామా? ఇంట్లో తలుపులు వేసుకొని చక్కగా సేఫ్గా ఉందామా? సేఫ్గానే ఉండాలి. అక్కడితో ఆపేద్దామా? నశించిపోతున్న వారిని గురించి నీకు పట్టదా? నాశనమునకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది కదా. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని నేళ్ల హృదయ రాశములు శోధించేవాడు నీ మాటలు గ్రహించును కదా, నేను కనిపెట్టేవాడు దాన్ని ఎరుగును కదా. చావునికే పట్టబడి నాశనమునకు జోగుపోతున్న వారికి కొరకు మనం ఏం చేయాలి? లేదా విటమిన్స్ ట్యాబ్లెట్ వాడుతున్నాం, ఆవిరి పడుతున్నారు, మాస్కులు వేసుకుంటున్నాం, గ్లౌజులు వేసుకుంటున్నాం, శానిటైజర్స్ రాస్తున్నాం, ఎవ్రీథింగ్ ఐసోలేట్ అయిపోయాం, మనుషుల మధ్యకి వెళ్ళటం లేదు, అన్నీ బాగున్నాయి. బట్ వాట్ అబౌట్ దట్ పెరిషింగ్? ఆ నశించిపోతున్న వారి సంగతి ఏంటి? హూ విల్ టేక్ బర్డెన్? వారి గురించి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రేక్షకుల్లాగా అందరిలాగా మనం కూడా చూస్తూ ఉందామా? లేకపోతే ఏమైనా చేద్దామా? రెడ్ క్రాస్ సొసైటీ లాగా మనం మనుషుల మధ్యకి వెళ్ళి మరి ఆ మెడికల్ సేవ చేయగలమా? చేయలేని పరిస్థితి. చేయగలిగే చాలామంది చేస్తున్నారు. ఐ సెల్యూట్. నేను వారికి ఎంత అభినందన తెలియజేస్తున్నాను. డాక్టర్స్కి, మెడికల్ వర్కర్స్కి, శానిటైజింగ్ వర్కర్స్కి, పిల్లల పారిశుద్ధ కార్మికులు, వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన సెల్యూట్లు తెలియజేస్తుంది. దేవుడు వారిని దీవిస్తాడు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ. బట్ దేవుని జనాంగంగా, దేవుని ప్రజలంగా అన్నిటికంటే మించి మనం చేయగలగాలి. అదేంటో తెలుసా? వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు విజ్ఞాపన చేయాలి, వారి కొరకు భారభరితమైన హృదయంతో ప్రే ఫర్ దెమ్. ఈ రాత్రి ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను తెగులు పంపించినప్పుడు
నేను వర్షం ఆపి కరువు పంపించినప్పుడు, మిడతలు పంపించినప్పుడు మీరేం చేయాలంటే, నా పేరు పెట్టబడిన జనం మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఫస్ట్ మీరు అడగచ్చు, మనం తగ్గించుకోవడానికి ఆ స్వస్థతకి కారణం ఏంటండి? లింక్ ఉందా? ఎస్, ఉంది. దేవుని బిడ్డల పాపాలు ఒప్పుకోవడానికి, ప్రజల దేశం స్వస్థపరచబడడానికి లింక్ ఉందంటే ఉంది. నశించిపోకుండా ఆ యొక్క డెత్ రేట్, ఆ మరణ యొక్క రేట్ మరి పెరగకుండా ఆగిపోయి అందరూ బ్రతికి ఆరోగ్యవంతులుగా సజీవులుగా ఉండటానికి మనం తగ్గించుకోవడానికి లింక్ ఉందా అంటే ఉందండి. ఎస్, ఇట్స్ దేర్. లుక్ ఎట్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ప్రభువుకి హృదయాన్ని చూడు. ఆయన పోలికలో చేయబడిన వారు ఎంతమంది నశించిపోతుంటే ఎంత ఏడుస్తున్నాడు ప్రభు, ఎంత ఏడుస్తున్నాడు. సో లెట్ us take part. Let us act like God. ప్రభువులాగా మనం కూడా నశించిపోతున్న యెరూషలేము పట్టణం చూసి, అయ్యో యెరూషలేమా, అనేక సార్లు నిన్ను కోడి తన పిల్లల రెక్కల నీళ్ళ దాచినట్టు దాచాలనుకున్నాను యెరూషలేమా, బట్ నువ్వు రాలేదు. టైటస్ రాబోతున్నాడు, రోమన్ ఎంపరర్. గర్భిణీ స్త్రీలు ఆ పొట్టలు కోయబోతున్నాడు, సిలువలు వేయబడుతున్నాడు, చంపబోతున్నాడు. అవన్నీ ప్రభు చూస్తూ ఏడుస్తున్నాడు. పట్టణానికి చూసి ఏడుస్తున్నాడు. హి వాజ్ వీపింగ్ టువర్డ్స్ ద జెరూసలేం. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో మనం ఏం చేద్దాం పిల్లరా? 4 పనులు ఉన్నాయి కదా, కానీ ఒకటి మెడిటేట్ చేద్దాం ఈరోజు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలంట. తగ్గించుకొని, హంబల్. ఇంగ్లీష్ బైబిల్లో humble themselves and pray and seek the Lord and leave the sin, then I will heal the nation. నేను ఆ దేశాన్ని స్వస్థపరుస్తాను. ఈ రాత్రి మన దేశానికి స్వస్థత కావాలి, మన దేశానికి విడుదల కావాలండి, మన దేశానికి ఆరోగ్యం కావాలి, మన దేశానికి నెమ్మది కావాలి. ఎలా వస్తుంది పిల్లరా? దేవుని బిడ్డలమైన మనం, ఆయన రక్తంలో కడగబడిన మనం ఏదో చెయ్యాలని ప్రభు అన్నాడు. ఏంటో తెలుసా? మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుందామా? కెన్ వి హంబల్ అవర్ సెల్వ్స్? పిల్లరా, దావీదు దేశం మీదకి భయంకరమైన తెగులు వచ్చేస్తుంది. ఇంతకు ముందు నేను ఆల్రెడీ స్టడీ చేశాను. మరొకసారి ఎందుకో ప్రభు మరి జ్ఞాపకం చేయమంటున్నాడు. పిల్లరా, మరి చూస్తే దేవుని వాక్యంలో భయంకరమైన తెగులు వచ్చేసింది దావీదు దినాల్లో. పిల్లరా, దావీదు మనసు కొట్టుకుంటుంది. అయ్యో, ఎంత ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చేసింది అని దావీదు మనసు కొట్టుకుంటుంది. అయ్యో, ఎంత నా వల్లే, నేను పాపం చేశాను, నా జనులు ఏం చేశారు, వారు ఏం తప్పు చేశారు, కుడియడం ఎరగని ప్రజలు, వారి మీదకి తెగులు వచ్చేసింది అని దావీదు 2 సాముయేలు 4వ అధ్యాయంలో చూస్తాం. దావీదు ఎంతో బాధపడుతుంటే దావీదు మరి ముందుకు దేవుడు 3 ఆప్షన్స్ పెట్టాడు. 3 ఆప్షన్స్. పిల్లరా, ఒకటేంటంటే 12వ వచనంలో ఉంది. నీ దేశమందు 13వ వచనం, నీవు నీ దేశమందు 7 సంవత్సరాల క్షామము కలొకటికి ఒప్పుకుందువా? 7 సంవత్సరాలు కరువు, భయంకరమైన కరువు, వర్షాలు ఉండవు, పంటలు ఉండవు. 2వ ఆప్షన్ ఏంటంటే, నీవు నీ శత్రువుల ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోతావా? 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరుముతారు. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? 3వది, నీ దేశం ముందు 3 దినములు తెగులు రేగుతుంది. ఒప్పుకుంటావా? ఏం కావాలి నీకు? పిల్లల, దావీదు 14వ వచనంలో హౌ హంబుల్ హిమ్సెల్ఫ్, ఎంతగా తగ్గించుకున్నాడు. ఒకసారి 2వ దినవృత్తాంతాలు 4 మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. 14వ వచనంలో 2వ శామ్యూయల్, 2వ శామ్యూయల్ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, ఏమి డిసిషన్ తీసుకోవడం నాకేం అర్థం కావట్లేదు, గొప్ప చిక్కులో ఉన్నాను అంటాడు. యెహోవా బహువాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో
పడకుండా యెహోవా చేతిలో పడుదుము గాకని గాదుతో నేను. దేవా ఏం చేయాలో నాకు తెలియదు. నువ్వు వాత్సల్యత గలవాడు, నువ్వు కనికరం గల దేవుడు. యూ డూ. ప్రభు కనికరించు నాయన, నీ వాత్సల్యత చూపించు నాయన. తగ్గించుకుంటాడు, ఏడుస్తున్నాడు, గుండె కొట్టుకుంటుంది దానికి. లేదా మరి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. 17వ వచనంలో, దావీదు జనులు నాశనం చేసిన దూతను కొనుక్కుని యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేశాను, ఏమని చిత్తగించము దేవా, పాపము చేసిన వాడిని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించేవాడు నేనే, గొర్రెల వంటి వీరేమి చేసితరే, నన్ను నా తండ్రి ఇటు అని శిక్షించము తండ్రి, నా పాపాన్ని క్షమించని. ఏడుస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు. దావీదు తగ్గింపుకి ఆ తెగులు ఆగిపోవడానికి లింక్ ఉంది. ఈరోజు మనం తగ్గించుకొని, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అతిశయం, మనలో హెచ్చించుకునే స్థితి, ఐఎమ్ సంథింగ్, నేను ఫలానా కులాన్ని బట్టి, లేకపోతే ధనాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, స్టేటస్ని బట్టి, దేనిని బట్టి నువ్వు వర్తిస్తున్నావు, దేని బట్టి నువ్వు హెచ్చించుకుంటావు, దాన్ని విడిచిపెట్టి తగ్గించుకొని, పాపం చేసింది నేను ప్రభువా, ఐ కమిటెడ్ సిన్ లార్డ్, ప్రభువా నా పాపాన్ని క్షమించు అని నువ్వు తగ్గించుకుంటే, మనం తగ్గించుకుంటే దేవుడు మరి ఆ యొక్క తెగులను మరి ఆపివేసే పరిస్థితిలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆగిపోయింది అక్కడ తెగులు. 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను. యెహోవా, ఈ మాట చాలా బ్యూటిఫుల్ వర్డ్, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలో చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకింపగా, నా మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మనం చేస్తున్న ప్రార్థన, మన యొక్క తగ్గించుకొని మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకింపగా మన దేశం మీద ఎలుబడి చేస్తున్న తెగులు విడిచిపోతుంది. ఆమేన్, ఆమేన్. కరోనా తెగులు, వైరస్ మన దేశాన్ని విడిచిపోవాలంటే దావీదులాగా మనం కూడా కన్నీరు గార్చి తగ్గించుకుని పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. నువ్వు నోరెప్పువో, ఉపవాసం ఉండవో, నువ్వు గోనుబట్టు కట్టుకోవో, నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవు, విజ్ఞాపన చేయవు, చక్కగా పడుకుంటావు, భోజనం చేసి 3 పూటలు భోజనం చేసి ఏసీలో పడుకుంటావు, దేవుని బిడ్డవు, మరలా అంటే యేసుప్రభు హృదయం కలిగి ఉన్న బిడ్డని చెప్పుకుంటావు. వాట్ ఈస్ దిస్? తెగులు విడిచిపోవాలంటే నీ చేతిలో నా చేతిలో ఉంది పిల్లలు, మన మీద ఆధారపడి ఉంది. ఈ రాత్రి ఇట్ ఇస్ డిపెండ్స్ అపాన్ అస్. వైరస్ మన దేశాన్ని విడిచిపోవాలంటే అది నీ మీద నా మీద ఆధారపడి ఉంది అని దేవుని సేవకుడిగా నేను చెప్పడానికి ఏమాత్రం భయపడటం లేదు. మనం ఇంకా తగ్గించుకోలేదేమో, మనం ఇంకా సరి చేయబడలేదేమో, మనం ఇంకా దేవునికి మరి ఇష్టంగా లేనేమో. అందుకే మనల్ని బట్టే వచ్చింది. యోనా గ్రంథంలో మనం చూస్తే యోనాను బట్టి తుఫాను వచ్చిందటండి. నేను అలా అనుకుంటున్నాను. కరోనా పోవాలంటే మన చేతుల్లో ఉంది. దైవజనులందరూ, విశ్వాసులందరూ, యేసు రక్తాలు కడగబడిన బిడ్డలు అందరూ కలిసి, అయ్యో ప్రభువా, కుడి ఎడములు ఎరగని జనులు రోజుకి సుమారు ఒక 5 లక్షల మంది, ప్రభు 5 లక్షల మంది సుమారుగా కరోనా పాజిటివ్తో తాకబడుతున్నారే. సుమారుగా 3,000 మంది చనిపోతున్నారే. కుటుంబాలు అనాథలు అయిపోతున్నాయి, సంఘాలు అనాథలు అయిపోతున్నాయి. ప్రియులరా, బోరుమని ఏడుస్తున్నారే. దేశమంతా సమాధానం లేదే, నా దేశంలో నెమ్మది లేదే, అయ్యా నా దేశాన్ని క్షమించు, నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. మన దేవుడు కనికరం గల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. పిల్లల యోనా గ్రంథాలకు ఒకసారి రండి. 3వ అధ్యాయంలో మనం చూస్తే, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో యోనా పట్టణం మీదకి మరి భయంకరమైన దుర్గతి, భయంకరమైన పరిస్థితిలో ప్రభు అంటున్నాడు, 1వ అధ్యాయం 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము.
ప్రభు అంటున్నాడు, నినివే పట్టణస్తుల దోషము ఘోరంగా ఉంది. విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. విపరీతమైన విగ్రహారాధన, విపరీతమైన జాగ్రత్తం, విపరీతమైన వ్యభిచారం, విపరీతమైన పాపాలు జరుగుతున్నాయి. దుష్టత్వం జరుగుతుంది, ఘోర పాపాలు జరుగుతున్నాయి. అందులో అనుమానం లేదు. లేదా పాపం జరుగుతుంది, దేవుని దుర్గత వచ్చేస్తుంది. 40 రోజుల్లో భయంకరమైన దుర్గత వస్తుందని ప్రకటించు అని యోనాను పంపిస్తే యోనా వెళ్ళి ప్రకటించాడు. 3:4 యోనా గ్రంథం 3:4. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ప్రియులు ఒక రోజు 24 hours వాకింగ్ చేస్తున్నాడు, నడుస్తూ అక్కడక్కడ ఆగుతున్నాడు, ప్రకటిస్తున్నాడు, అక్కడక్కడ ఆగుతున్నాడు. ఆల్మోస్ట్ ఒక్క రోజు ప్రయాణం చేసే రోజు ఆ పట్టణం అంతా ప్రకటించేశాడు. ఇప్పుడు చదవండి ఆ ప్రకటన వారు వినిన తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి. 5వ వచనం. నినివే పట్టణపు నాశనమగునని నినివే పట్టణం వారు 5వ వచనం అండి. 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే యోనా ప్రవక్త మాట విన్నారో భయం పట్టుకున్న వారికి, దేవుని యందు విశ్వసించి అంతవరకు దేవుడు లేదు, దైవం లేదు, ఎవరు లక్ష్య పెట్టలేదు దేవుడిని. డబ్బులు ఉన్నాయి, నచ్చినట్టు బ్రతుకుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, కావో పీవో మజాకరో, నచ్చినట్టు విపరీతమైన విచ్చలవిడిగా పాపం జరుగుతుంది. వీరు ఫస్ట్ వారు చేసిందంటే దేవుడు ఉన్నాడు, దేవుడు మనం లక్ష్య పెట్టాడు, దేవుడు న్యూస్ పంపించాడు మనకి. విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, రెండవది ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అసలైన కార్యం చేయడం మొదలెట్టారు. గనులేమి అల్పులేమి అంటే రాజు దగ్గర నుంచి ప్యూన్ వరకు, బలహీనులు, ధనవంతులు, దరిద్రులు అందరూ, అల్పులేమి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకుని. ఆ సంగతి నినివే రాజునికి వినబడినప్పుడు అతడు సింహాసనం మీద నుండి దిగి అన్నమాట అండర్లైన్ చేసుకోండి, దిగి హంబుల్ హిమ్సెల్ఫ్, హ్యూమిలేట్ హిమ్సెల్ఫ్, తగ్గించుకుని తన రాజవస్త్రాలు తీసేసి చదవండి. గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. రాజు మాత్రం కదా, మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడట. మరియు రాజైన తాను ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు తమ మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి, రాజు దగ్గర నుంచి మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్లు, ఐఏఎస్ కలెక్టర్లు, పిల్లలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరికి బలహీనులు, ప్రతి మనుషుడు, చిన్నపిల్లడు, పెద్దోడు, అందరూ, ఆఖరికి పశువులకు కూడా క్లియర్గా రాయబడింది. ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయి బలత్కారం మానివేయవలను, మనుషులేమి పశులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. 10వ వచనం. ఈ నినివే వారు చెడుతనమును మానుకొనగా వారు చేయనున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చెయ్యదునన్న తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. ఎప్పుడైతే తగ్గించుకున్నారో, ఎప్పుడైతే హంబుల్నెస్లకు వచ్చేసారో, ఎప్పుడైతే గోనె పట్టు కట్టుకున్నారో, ఎప్పుడైతే వారు పాపాలు ఒప్పుకుంటున్నారో, పశ్చాత్తాపడుతున్నారో, దేవుని వాక్యం చెప్తుంది 40 దినాల్లో దుర్గతి, భయంకరమైన దేవుని తీర్పు, ఉగ్రత రాబోతుందని ప్రకటించిన దేవుడు, అనౌన్స్ చేసిన దేవుడు మరి పశ్చాత్తప్తుడై వారికి చేస్తానని ఇచ్చిన మాట ఇచ్చిన కీడు చేయకుండా మానెను. ఈ టర్న్డ్ హిస్ ఫేస్. పిల్లరా మరి పిల్లరా పశ్చాత్తాపడ్డాడు దేవుడు. అయ్యో తగ్గించుకున్నారే పిల్లలు, దేవుని కోపం ఆగిపోయింది, దేవుని ఉగ్రత ఆగిపోయింది, తెగులు ఆగిపోయింది, భయంకర స్థితులు ఆగిపోయాయి. ఈరోజు మన దేశానికి అది ఆ పరిస్థితి రావాలి. మొదటి దేవుని పిల్లలమైన మనం తగ్గించుకోవాలి, దేవుని బిడ్డలమైన మనం హంబుల్నెస్లోకి రావాలి. వస్తున్నామా మరి? వద్దామా? తగ్గించుకుంటే దేవుడు కార్యం చేస్తాడు మన జీవితాల్లో. చిన్న బిడ్డల వలె మారాలి, చిన్న పిల్లల వలె. పిల్లరా నేను చూస్తున్న ఈ దినాల్లో పిల్లరా మోర్ లగ్జరీకి అయిపోతుంది, లగ్జరీకి ఎక్కువైపోతుంది, పాపం ఎక్కువైపోతుంది. క్రైస్తవులు పిల్లరా, దేవుని బిడ్డలు పిల్లరా ఆరాధనలు రావట్లేదు సరిగ్గా. ఆరాధన చర్చెస్ మూవిపడని పోనీ ఆ ఫేస్బుక్లోనో యూట్యూబ్లో లైవ్లోకి రండిట, అది కూడా రావట్లేదు. 3 పూటలు వండుకొని తింటున్నారు, వంట వారపు వడ్డింపులు, తినడం, తాగడం, సుఖించడం. ఎంత భయంకరమైన స్థితిలోకి సంఘం వెళ్ళిపోయిందో. సంఘమా లే,
నా ప్రియ సహోదరి సహోదరులు లేవండి, కనులు తెరవండి, పాపాలు ఒప్పుకోండి, తగ్గించుకోండి. మన దేశాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ అవర్ నేషన్, హీల్ అవర్ నేషన్. దేవుని వాక్యంలో హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. హిజ్కియా అని రాజు, ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి చూద్దాం. మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు గ్రంథం 32వ అధ్యాయం, 32వ అధ్యాయం 26వ వచనం చూడండి. 26వ వచనం, 2వ దినవృత్తాంతం, 2 Chronicles హిజ్కియా 32:26. హిజ్కియా హృదయగర్వం విడిచి, హిజ్కియా అనే రాజు హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులు తాము తగ్గించుకునేది. అవును కనుక హిజ్కియా దినముల్లో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. హిజ్కియా ఏం చేశాడంట? హృదయ గర్వము విడిచి, హృదయంలో గర్వం వచ్చేస్తుంది హిజ్కియాకి. ఏమని? నన్ను మించినోడు లేడు, నేను భక్తిపరుడిని, పేరు ప్రఖ్యాతిగాంచిన యెషయా లాంటి ప్రవక్తలు నాకు కింద ఉన్నారు, ఇర్మియా లాంటి ప్రవక్తలు నాకు కింద ఉన్నారు. హృదయంలో అతిశయం వచ్చేస్తుంది. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఎవరిని లెక్క చేయటం లేదు. గర్వం వచ్చేసింది, హృదయంలో గర్వం వచ్చేసింది. పిల్లరా, ఎప్పుడైతే హృదయ గర్వం వచ్చిందో, మనసులో గర్వం వచ్చిందో, దేవుని కోపం రావడం ప్రారంభిస్తుంది. సిగ్నల్స్ వస్తున్నాయి. సిగ్నల్స్ ఆర్ కమింగ్. సిగ్నల్స్ వస్తున్నప్పుడు వెంటనే సర్దుకున్నాడు హిజ్కియా. హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక. హిజ్కియా రాజు అండ్ యెరూషలేము కాపురస్తులు తాము తగ్గించుకునేది గనుక, బికాస్ దే హంబుల్డ్ దెమ్సెల్వ్స్. ప్రేరా, ఈ దినాల్లో మనం చేయాల్సింది ప్రసంగాలు కాదండి, మనం స్టడీ చేయాల్సిన మర్మాలు కాదు. ఓకే, వాటిని తప్ప నేను ప్రసంగాలు కావాలా, స్టడీ చేయాలా, బైబిల్ కాలేజీలు, లాట్ ఆఫ్ లిటరేచర్, ప్రేర దేవుని జ్ఞానం, ఇవన్నీ అవసరమే. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు అర్జెంటుగా మన దేశం స్వస్థత పొందాలంటే అర్జెన్సీ ఏంటో తెలుసా? హిజ్కియా రాజు యెరూషలేము కాపురస్తులు ఏం చేశారు? తమ్మును తాము తగ్గించుకునేది. ఈరోజు నా ప్రియులరా, నేను దేవుని సేవకుడిగా మరి గుండెలు మండుతున్నాయి. దేశ పరిస్థితిని చూసి ఏం చేయాలి తెలియక విలవెల్లాడిపోతున్నాం. మనం తగ్గించుకుందాం. నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీ కుటుంబం హంబల్ తగ్గించుకోండి. ప్రభా, మా పాపాలు క్షమించు బాబు, మా హృదయ గర్వాన్ని తీసే బాబు. ధనాన్ని బట్టో, కులాన్ని బట్టో, స్టేటస్ని బట్టో మేము గర్వించాం తండ్రి. మిద్ది మేడలను బట్టో, వెండి బంగారాలను బట్టో మేము అతిశయించాం. క్షయమైపోయే వాటి మీద దృష్టి పెట్టి అతిశయించాం. మీకు వ్యతిరేకంగా పాపం చేశాం తండ్రి, మమ్మల్ని క్షమించండి. మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభు అని చేతులెత్తి కన్నీరు కాచి ప్రార్థన చేయడం మొక్కరించి ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవుడట వారు తగ్గించుకున్నప్పుడు హిజ్కియా దినములో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. కోపాన్ని దేవుడు మరి ఆపివేసినట్టుగా మనం చూస్తున్నాం. చిట్ట చివరిగా మరొక ఉదాహరణ చూపిస్తాను. పిల్లరా, సొదొమ గొమొర్రా ఆ పట్టణాలు, ట్విన్ సిటీస్ భయంకరంగా పాపం చేసినప్పుడు, ఎంత భయంకరమైన పాపం జరుగుతుంటే ఈరోజు మరి ముంబైలో, న్యూయార్క్లో, ప్యారిస్లో, ఈ భయంకరమైన పట్టణాల్లో జరుగుతున్న పాపం ఆ రోజుల్లో అక్కడ జరిగింది. పిల్లరా, మరి ఆ పాపం జరుగుతున్నప్పుడు ప్రభువైన దేవుడు అబ్రహాంకి నేను దాచను, నేను అబ్రహాంకి ఏమైనా దాచేదనా అన్నాడు. అబ్రహాంకి మరి ఆ విషయం చెప్పేశాడు. అబ్రహామా 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 20 వచనం చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక, వాటి పాపం బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా
లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకున్నాను. పిల్లలు దేవుడు అంటాడు, అబ్రహామా, సొదొమ గొమొర్రాల పాపం బహు భయంకరంగా ఉంది, దాన్ని నేను కాల్చివేయబోతున్నాను అబ్రహామా. ఐఎమ్ గోయింగ్ టు బర్న్ విత్ ఫైర్ అండ్ సల్ఫర్. అగ్ని గంధకులతో 2 పట్టణాలు కాల్చి పారేస్తా, బూడు చేస్తా, పాపాన్ని కాల్ చేస్తా అని ప్రభు అబ్రహాం తన్నప్పుడు వెంటనే అబ్రహాం గుర్తొచ్చింది ఎవరో తెలుసా? తన బంధువైన లోతు కుటుంబం, మరి కూతుర్లు, అల్లుడు, కాబోయే అల్లుడు, వాళ్ళందరూ ఉన్నారు, శ్రేయభిలాషులు ఉన్నారు. లేదా వెంటనే అబ్రహాము తగ్గించుకుంటున్నాడు. వెంటనే అబ్రహాము పిల్లరా తగ్గించుకుని ప్రభు సన్నిధిలో మొరపెట్టుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు, ప్రభుని బ్రతిమాలుతున్నాడు. ఏమని? ప్రభువా, చిన్న రిక్వెస్ట్, 50 మంది ఉంటే కాపాడతాను. పిల్లరా ఇంకా అంటాడు, నేను దుమ్ముయో ప్రభు ధూళియు బూడుదునై ఉన్నాను, నేను ప్రభుతో మాట్లాడి తెగిస్తున్నానయ్యా. అక్కడ 40 మంది ఉంటే కాపాడతావా? ఒకవేళ మరి 30 మంది ఉంటారేమో కాపాడతావా? 20 మంది, 10 మంది వరకు వచ్చాడు. పట్నం నశించిపోతుంటే అబ్రహాము ఆ ప్రాణాత్మ దేహాలు ఉడికిపోతున్నాయి, పగిలిపోయే హృదయం అంతా పగిలిపోయింది, భారంతో నిండిపోయాడు. ఈ వాస్ ఫిల్డ్ విత్ టీయర్స్. ఇక్కడ మనకు అలా పైబెన్ రాయబడింది, కానీ పిల్లరా ప్రభు పాదాలు పట్టించుకుని ఉంటాడు. అబ్రహాం ఏడ్చుంటాడు. నశించిపోతున్న వారి కొరకు మనం కలిగి ఉండాల్సిన భారం అలాగ ఉండాలి. ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది నరకానికి పోతున్నారు, ఉత్తినే పోతున్నారు నరకానికి. పాతాళము నోరు తెరిచి అపరిమితముగా మృంగేస్తూ ఉంది మనుషుల్ని. ఏది నీకేం చలనం లేదు, నీకు భారం లేదు, చక్కగా అన్ని నీకు ప్రభు ఇచ్చాడు. అందుకేనా ఒక్కసారి వారి పక్షంగా వెళ్ళి ఆలోచించు, వారి వైపు నుండి ఆలోచించు. మనం ప్రార్థన చేస్తేనేనండి దేవుడు కార్యాలు చేస్తాడు. అయితే అబ్రహాము ప్రార్థన వల్ల, అబ్రహాము విజ్ఞాపన వల్ల దేవుడు లోతుని తన కుటుంబాన్ని కాపాడాడు. హల్లెలూయ. ఈరోజు నీవు ప్రార్థన చేస్తే, నువ్వు తగ్గించుకుంటే, మనం తగ్గించుకుంటే, గాడ్ విల్ ప్రొటెక్ట్ సంబడి. ఎవరినో దేవుడు కాపాడుతాడు. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశం కొరకు కన్నీరు కార్దాం. దేవుని వాక్యంలో మన దేవుడు మరి కనికరం కలిగిన దేవుడు. పిల్లరా మరి కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు. యోబుల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, ఆయన ఎలాంటి వాడు. యోబుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈరోజు మనం చేయాల్సిన కార్యం ఏంటంటే, ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఇప్పుడైనా ఉపవాసం ఉండి, ఇంతవరకు ఏదో అయిపోయింది, ఇంతవరకు ఏదో గడిచిపోయింది, జరిగిపోయిందిలే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. నీ ఉపవాసానికి దేశానికి స్వస్థతకు సంబంధం ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు కన్నీరు కార్చడానికి దేశ స్వస్థతకు సంబంధం ఉంది. నువ్వు దుఃఖిస్తూ మనపూర్వకంగా ప్రభు దగ్గరకు రావటానికి స్వస్థతకు సంబంధం ఉంది. నీ తగ్గింపుకి దేశానికి స్వస్థతకు సంబంధం ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా, దేర్ ఇస్ ఎ రిలేషన్. దేవుని బిడ్డలకి తగ్గింపుకి దేశ స్వస్థతకు సంబంధం ఉంది. మరలా దేవుని సేవకుడిగా చెప్తున్నాను, తగ్గించుకుందాం. మనపూర్వకంగా నా ఎదుగు తిరిగి రండి, ఇదే యెహోవా వాక్కు. 13 మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగల వాడినై ఉండి, తాను చేయి ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి, వండర్ఫుల్, మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పణమును. ఆయన పశ్చాత్తాపడి ఆయన మనసు మార్చుకుని త్రిప్పుకుంటాడేమో. మన ప్రార్థన ఆలకించి, మన తగ్గింపు చూసి ఆయన తన మనసు త్రిప్పుకొని పడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం గల దేవుడు అండి ఆయన. కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి,
అత్యంత కృప గలవాడు. ఎంత బ్యూటిఫుల్ గాడ్ అండి. పశ్చాత్తాపడతాడు. అరే అనవసరంగా పంపించానే కరోనా, ఇగో నా పిల్లలు ఎంత కన్నీరు గారుస్తున్నారు, నా బిడ్డలు తగ్గించుకున్నారు, నా బిడ్డలు మొరపెడుతున్నారు, నేను ఆపేస్తాను కరోనాని. ప్రభు కరోనాని మరి గద్దిస్తాడు. కరోనా మన దేశాన్ని విడిచిపోతుంది. ఆ కార్యం జరగడానికి మన దేశానికి స్వస్థత రావాలి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు మహారాష్ట్ర నుండి వెస్ట్ బెంగాల్ వరకు సుమారు 29-30 రాష్ట్రాలు. చూడండి ఒకసారి మన దేశాన్ని. లుక్ ఎట్ ద కంట్రీ. ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ, గ్రేట్ ల్యాండ్, ఇన్ అవర్ నేషన్ ఇండియా. లుక్ ఎట్ యువర్ నేషన్. ఒక్కసారి నేను ఒక్కడినే ప్రార్థన చేస్తే, నేను ఒక్కడినే తగ్గించుకుంటే, నేను ఒక్కడినే ఉపవాసం ఉంటే, నేను ఒక్కడినే పశ్చాత్తాపడితే స్వస్థ వచ్చేస్తుందా అనుకోబాకు. సాతానుడు నేను ప్రార్థన చేయనివ్వట్లేదు. కొంచెం దిగు, కంఫర్ట్స్ నుంచి కొంచెం కిందకి రా. కొన్ని రోజులు కంఫర్ట్స్ వదిలే, కొన్ని దినాలు పశ్చాత్తాపడుతూ తగ్గించుకొని ప్రార్థన చేయి. దానియేలు తగ్గించుకున్నాడు. దేశానికి విడుదల వచ్చేస్తుంది. ఈరోజు మనం తగ్గించుకుందాం. అవ్వంటున్నాడు, నేను వర్షం పంపించలేనప్పుడే కానీ, నేను మీ మీదకి మిడతలను పంపించినప్పుడు, దండును పంపించినప్పుడు కానీ, నేను మీ మీదకి తెగులు పంపించినప్పుడే కానీ, 2 దినవృత్తాంతాలు 7:13-14 అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? తమ్ము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గములు విడిచి దోషమును ఒప్పుకుంటే నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. నేను మీ ప్రార్థన ఆలకించి మీ పాపాలు క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తాను. అది కావాలి మనకి. ఇప్పుడు మన దేశానికి స్వస్థత కావాలి. ఇండియా నీడ్స్ హీలింగ్. రక్తస్రావ రోగం చేత పీడించబడుతున్న స్త్రీ ఎలా నలిగిపోయిందో, సంకటపడిందో, ప్రాణపాయ స్థితిలో ప్రభువుని టచ్ చేసిందో, ఇప్పుడు రక్తస్రావ వ్యాధితో రోగంతో బాధపడుతున్న స్త్రీ వలె ఉంది మన దేశం. రక్తస్రావం అయిపోతుంది, ప్రాణాలు పోతున్నాయి దేశంలో. మన దేశానికి దేవుని కనికరం కావాలి. ప్రభు కనుదృష్టి మన దేశం మీదకి రావాలి. అయ్యో, భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ, భారతదేశంలో ఉన్న విశ్వాసులందరూ, భారతదేశంలో దైవజనులందరూ, సేవకులందరూ అందరూ చేతులెత్తి మొర్రపెట్టి కన్నీరు కార్చడం. తప్పకుండా ప్రభు మాటిచ్చాడు, వాగ్దానం చేసి నేను స్వస్థపరుస్తాను దేశాన్ని. అక్కడ దావీదు, అక్కడ హిజ్కియా ప్రజలు, అక్కడ నినివే ప్రజలు, అక్కడ అబ్రహాము తగ్గించుకుంటే ఎలా ప్రభు కార్యాలు చేశాడు. మనం కూడా తగ్గించుకుందాం. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రభు మాటలు దీవించును గాక. ఆ గొప్ప ఆ భారం, దేశం కొరకైన భారం మా గుండెల్లో ప్రభు మండించును గాక. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నా దేశాన్ని కనికరించు. నా దేశం మీద తెగులు ఇప్పటికే వచ్చేసింది ప్రభు. స్టాప్ ద ప్లేగ్, స్టాప్ ద వైరస్ ఆపుతాడు. ప్రార్థనలు ఏకీపించినందరూ కళ్ళు మూసుకుంటే అందరూ, నేను నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తాను. వీఆర్ ప్రేయింగ్ విత్ అవర్ ఫ్యామిలీ. మీరు కూడా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఫాదర్, రిమెంబర్ మై కంట్రీ లార్డ్. కుడి ఎడములు ఎరగిన వారు ఎంతో మంది నలిగిపోతున్నారు. పేదవారు, అమాయకులు, గూడు లేని వారు, నాయన ఇల్లు లేని వారు, పేదవాళ్ళు ఎంతో మంది ఎఫెక్ట్ అయిపోయారు ప్రభు. రోజుకి నాయనా సుమారు కొన్ని వేల మంది నశించి నరకానికి పోతున్నారు. ఒక్కసారి నా దేశాన్ని స్వస్థపరచవా, నా దేశాన్ని బాగు చేయవా, నా దేశాన్ని బాగు చేయరా, నా దేశాన్ని స్వస్థపరచండి. అయ్యో, మేం పాపం చేసాం తండ్రి, మా పాపాన్ని బట్టి తెగులు వచ్చింది బాబు. నా దేశాన్ని, నా బంధువులను, నా సంఘమును, నా బంధువులను, రక్త సంఘం ఎమిగ్రెంట్ను, నా రాష్ట్రాన్ని నాయన, నా దేశాన్ని నాయన, ప్రపంచాన్ని స్వస్థపరచు. Heal the nations. Heal the nations. Heal the nations.
తగ్గించుకుంటున్నాం తండ్రి. We humble ourselves. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం అయ్యా. నువ్వు కనికరింగల దేవుడు, నువ్వు కరుణ వాత్సల్యత కలిగిన వాడు అయ్యా. అయ్యా కీడు చేయటం మానుతావు కదా, పశ్చాత్తాపడతావు. ప్లీజ్ ప్లీజ్ లార్డ్, నా దేశాన్ని కనికరించు ప్రభువా. నాయన నా దేశ పక్షంగా మొరపెట్టేవారు ఎవరున్నారు అయ్యా? ఇప్పుడే we are praying on the behalf of my country nation. మా దేశం పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను అయ్యా. అయ్యా 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 దావీదు దహన బలి అర్పించినప్పుడు దావీదు దేశం పక్షంగా చేసిన మర్ర విజ్ఞాపన ఆలకించి ఆయన దేశాన్ని స్వస్థపరిచబడ్డ. తెగులు విడిచిపోయిందట, తెగులు విడిచిపోవును గాక, కరోనా విడిచిపోవును గాక, నా దేశమును విడిచిపోవును గాక, నా ప్రజలను విడిచిపోవును గాక. రిమెంబర్ లార్డ్, రిమెంబర్ లార్డ్, రిమెంబర్ అవర్ నేషన్. నా దేశాన్ని కనికరించండి. ఈ భారం గుండెల్లో మండించండి, అందరి హృదయాలు మండించుతాం. ఇది ఒక మంట వలె, ఇది ఒక అగ్ని వలె, ఇది ఒక ప్రవాహం వలె నాయన అందరి గుండెలు తాక్కుంటూ వెళ్ళాలి. క్రైస్తవులు అందరి గుండెలు తాక్కుంటూ వెళ్ళాలి. అందరూ మొరపెట్టాలా, అందరూ ప్రార్థన చేయాలా, అందరూ తగ్గించుకోవాలా, అందరూ ఉపవాసం ఉండాలా. అయ్యా నీకు దేవ కనికరించుతాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. రాత్రి మాతో మాట్లాడారు, మీరు దర్శించాలి, నా దేశాన్ని దర్శించాలి, నా దేశాన్ని స్వస్థపరచాలి. ప్రభు ఇక వద్దు ప్రభు, ఇక మరణాలు వద్దు ప్రభు అయ్యా, ఇక వద్దు ప్రభు, ఆపే ప్రభు. స్టాప్, ప్లీజ్ స్టాప్, ప్లీజ్ స్టాప్ కరోనా వైరస్. రిమెంబర్ అవర్ నేషన్, రిమెంబర్ మై గ్రేట్ ల్యాండ్ ఇండియా. మరొకసారి నీ కృప కప్పుకుంటున్నాను. ఈ రాత్రి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. వాక్యం అందరూ హృదయాలు ఫలించండి. మేమందరం ప్రార్థన చేయడానికి సహాయం, మా బాధ్యత మేము నెరవేర్చడానికి సహాయం చేయండి. నీ కృప కప్పుకుంటు యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు కృప, మన ప్రాణాత్మ దేహములకు ప్రభువును రక్షకుడు ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, ప్రార్థనాత్మ నశించిపోతున్న వారి కొరకైన భారభరితమైన హృదయం ప్రభు మనందరికీ దయచేసి బలపరిచి నడిపించును కాక. ఆమేన్. వందనాలండి పిల్లరా. కంటిన్యూ టు ప్రే. మరి అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆసక్తితో ప్రార్థన చేయండి, భారంతో ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, తగ్గించుకొని ప్రార్థన చేయండి. మీరు మీ కుటుంబాలు కలిసి ప్రార్థన చేయండి. ఎంకరేజ్ చేయండి, అనేకలు ప్రార్థన చేయడం కోసం ఎంకరేజ్ చేయండి. మీ గ్రూప్స్లో మీరు కలిగిన గ్రూప్స్లో ఈ మెసేజ్ షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. నా ఆశ ఒకటి అంటే అనేక హృదయాలు ఈ భారము మంట మరి రావాలి. మనందరం ప్రార్థన చేస్తే ప్రభు ఒక్కసారి మన దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక చాలు ప్రభు, ప్రభు చెప్పాలి, ఇక చాలు, చాలా బేబస్సు తట్టుకోలేకపోతున్నాం. రేపు మరలా లైవ్లో కలుసుకుందాం. మీరు ప్రార్థన వస్తుందో తెలియజేయండి. మీలో ఏదైనా మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే, లేకపోతే ఈ ప్రేయర్స్ ద్వారా, ఈ లైవ్ ద్వారా మీరు ఎవరైనా దీవించబడితే మీ టెస్ట్ మనీ, మీ సాక్ష్యం కామెంట్ బాక్స్లో టైప్ చేసి పంపించండి. మేము మీతో కలిసి ప్రభువును స్తుతిస్తాం. ప్రభు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ప్రార్థనాత్మతో, విజ్ఞాపనాత్మతో, తగ్గింపు ఆత్మతో మనల్ని అందరినీ నింపి అభిషేకించును గాక. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.